ఆహార ప్రియులకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంట మామిడికాయ సీజన్ కాబట్టి ఈ సీజన్ లోపల కొన్ని వంటకాలు చూడాలి మనం. అందుకని చెప్పేసి ఈరోజు మామిడికాయ తురుముతో 2 రకాల పులిహోరలు చూడబోతున్నాము. ఒకటి అన్నంతో, రెండోది వచ్చేసి మరమరాలు లేదా బొరుగులతో. ఈ అన్నంతో అన్నది ఏమంటే చాలామంది మ్యాంగో రైస్ అని కూడా చేస్తూ ఉంటారు, కానీ మేము చేసే విధానం కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూద్దాం. మామిడికాయ పులిహోర కావాల్సిన పదార్థాలు: మామిడికాయ మీడియం సైజు ఒకటి తురుముకోండి, 250 గ్రాముల బియ్యాన్ని ఉడికించండి, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిశనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు 50 గ్రాములు, నూనె పోపుకు తగినంత, పచ్చికారం తగినంత. అంటే మీరు దీనికి పచ్చి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ మేము పచ్చికారం దంచి వేస్తున్నాము. పసుపు, ఉప్పు కొంచెం తగినంత, కొత్తిమీర ఒక చిన్న కట్ట. కావాల్సిన పదార్థాలు చూడండి: మామిడికాయ తురుము మీడియం సైజ్ కాయ, పుల్లగా ఉన్నది తీసుకోండి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, మినపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కారం లేదా మీరు మిరపకాయలు వేసుకోవచ్చు, ఉప్పు, ఇంగువ, అన్నం, ఉడికించిన అన్నం. ఈ కొలత మాకు 4గురికి సరిపోతుంది ఇంట్లో. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక బాణీలో నూనె వేసి పోపు వేసుకోవాలి. ఇది చేయడం చాలా సింపుల్. అన్నీ రెడీగా ఉన్నాయంటే 5 నిమిషాలు అయిపోతుంది. ఒక 3 స్పూన్ల నూనె వేడెక్కిన తర్వాత వేరుశనగపప్పు కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. కొంచెం వేపి ఆ తర్వాత మినపప్పు వేసుకోవాలి. పెట్టుకోండి. ఇప్పుడు మేము పప్పులు ఏ విధంగా అయితే వేపామో అదే విధంగా వేపండి, మార్చకండి. ముందు వెనక్కి ముందు మార్చారంటే అది సరిగా వేగము, ఈక్వల్గా ఉండాలి. అది చిన్న మంట మీద వేయండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేయండి. కొంచెం పచ్చికారం, అంటే మీ కారం ఎంత కావాలంట, లేదంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. తర్వాత పసుపు, కొంచెం పసుపు, కరివేపాకు కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము, కొత్తిమీర రెండు వేసి కలిపి కొంచెం వంటనివ్వాలి.
కొంచెం ఇంగువ, ఉప్పు కావాల్సినంత, ఇవన్నీ అయిన తర్వాత కొద్దిగా కలుపుకొని పొయ్యి కట్టేసిన తర్వాత అన్నం వేసి కలుపుకోవాలి. మామిడికాయ తురుగుతో పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ తురుగుతో మరమరాల ఉప్మా, మరమరాల పులిహోర ఏ విధంగా చేయాలో చూద్దాం. మామిడికాయ మీడియం సైజుది తురుగునేది ఒకటి తీసుకోండి. మరమరాలు 2 షేర్లు, ఇవి 4కి సరిపోతాయి. ఉల్లిపాయలు మీడియం సైజు 4 లేదా 5 గడ్డలు తీసుకోండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కొబ్బరి తురుము సగం చెక్క అంటే పచ్చి కొబ్బరి, నూనె తగినంత అంటే పోపుకు, పచ్చికారం తగినంత, పసుపు కొంచెం, ఉప్పు తగినంత, కొత్తిమీర ఒక చిన్న కట్ట, పప్పుల పొడి ఒక 4 స్పూన్లు తీసుకోండి. పప్పుల పొడి అంటే పుట్నాల పొడి, చప్పటి పొడి అంటారు కదా అది. ఇవన్నీ మరమరాలు మీరు ఏం చేస్తారంటే ఒక అరగంట లేదా పావుగంట నీళ్ళలో నానేసి ఈ విధంగా బయటికి తీసి పెట్టుకోండి. నీళ్ళు పిండండి, అంటే తీసేటప్పుడు నీళ్ళు పిండాలి, లేదంటే పొడి పొడిగా ఉంటుంది. ఉల్లిపాయలు మీరు చిన్న సైజు తీసుకొని ఈ విధంగా 4 భాగాలు చేసుకోండి. పెద్దవి తీసుకున్నా అంటే 6 భాగాలు చేసుకోండి. కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర, మామిడి తురుము, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పప్పుల పొడి అంటే పుట్నాల పొడి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఒక 4 స్పూన్లు నూనె వేసేయండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి కొంచెం వేసుకోవాలి. ఇవి మీకు ఉల్లిపాయలు అప్పుడే ఊడిపోతాయి, అంతవరకు వేసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఉల్లిపాయలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు విడిపోయాయి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలపండి, కొంచెం మంచిటప్పుడు త్వరగా మొక్కుతాయి. ఈ విధంగా విడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దకు ఒక ముక్కలాగా వస్తూ ఉంటుంది. ఆ రుచి చాలా బాగా ఉంటుంది. కొంచెం పసుపు, కారం, పచ్చికారం లేదా మిరపకాయలు కూడా వేసుకోవచ్చు.
మామిడి తురుము, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, వేసి కొంచెం వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, చూసి వేసుకోండి. మనం ఉల్లిపాయలు వేసేటప్పుడే కొంచెం వేసాము. ఇప్పుడు నానబెట్టిన మరమరాలు లేదా బొరుగులు వేసి కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పొయ్యి కట్టేయడం. ఇప్పుడు 2 స్పూన్లు పుట్నాల పొడి వేయండి. అది చప్పటి పొడి అంటారు కదా, పప్పుల పొడి, అది వేయాలి. వేసి కొంచెం కలపాలి. ఈ విధంగా పప్పుల పొడి వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు పొయ్యి మీద మళ్ళీ మగ్గనివ్వాలి. ప్లేట్ మూసేసి కొద్దిసేపు ఉండాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసేయాలి. చూసారా, ఇది మరమరాలతో మామిడి తురుముతో చేసిన పులిహోర. ఇది మామూలుగా మన ఇండియాలో కూడా చేస్తూ ఉంటాం, మరమరాలు ఉప్మా అని చెప్పేసి. మా సైడ్ ఉగ్గాని అంటారు. కాబట్టి మామిడికాయ తురుముతో ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూపించాను. చూసారుగా, మామిడి తురుముతో 2 రకాల పులిహోరాలు ఏ విధంగా చేయాలనేది. 2 ఇప్పుడు అన్నంతో చేసేది కొంతమంది మ్యాంగో రైస్ అని చేస్తూ ఉంటారు, కానీ మేము పులిహోర లాగా చూస్తాము దాన్ని. మరమరాలతో మా సైడ్ ఒగ్గాని అని అంటూ ఉంటారు. దాన్ని పులిహోరలాగా ఏ విధంగా చేయాలో చూపించాము. దీనికి వాడిన తురుము, మామిడి తురుము ఉంది కదా, దాన్ని నిల్వ పచ్చడిలాగా కూడా పెట్టుకోవచ్చు. అంటే తురుముతో మాత్రం చేసుకోవచ్చు. అది మామిడికాయ సీజన్ ఉంటుంది కదా, జూన్ జూలైలో, ఆ టైంలో ఆ వీడియో ఏ విధంగా చేయాలని పెడతాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. ఇట్లు మీ సత్య. వచ్చే వారం ఇంకో వీడియోతో వస్తాను.